ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. సకల సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అత్యధికమైన దీవెన ప్రభు ఈరోజు మీకు అనుగ్రహించునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎలా మనల్ని ఉన్నతంగా ఎలా నిలుపుతున్నాడు, ఎలా ప్రభు మనల్ని ఎంచుతున్నాడంటే, మనల్ని ఎవరైనా ముడితే తన కనుగుడ్డును ముట్టిన వాడిగా ప్రభు ఎంచుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని చూడండి. ఏదైనా సరే చాలా సార్లు ఏదైనా మన మీదకి వస్తుంది, ఏదైనా ఆపద కలుగుతుందంటే మనకు తెలియకుండానే మన కనుపాప మన కనుగుడ్డును కాపాడుతూ ఉంటుంది. అంటే మన కనుపాపే మన కనుగుడ్డుని అంతగా సంరక్షించగలిగినప్పుడు దేవుని కనుగుడ్డుని ఎవరైనా ముట్టగలుగుతారంటారా? ఎవరికైనా సాధ్యమా? ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, పిండముగా ఉండగానే నా కన్నులు నిన్ను చూచి ఉన్నవి అని ప్రభువు వాగ్దానం చేసిన రీతిగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తన సొత్తైన ప్రజలుగా, తన స్వాస్థ్యమైన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును దేవుడు వర్ధిల్లనివ్వడు. ఈరోజు నీ మీదకి అనేకులు లేస్తూ ఉన్నారేమో, ఆపద చేయాలి, నీకు హాని చేయాలి, నిన్ను ఇబ్బంది పరచాలి, నీకు కీడు చేయాలి, నిన్ను నష్టపరచాలని చెప్పి అనేకులు లేస్తూ ఉన్నారేమో. కానీ దేవుని కాపుదల నీ పైన ఉంది. ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం చేస్తూ నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడిగా ఎంచుతానని ప్రభువు చెప్తా ఉంటాడు. దేవుడు అగ్ని ప్రాకారంగా మనకు తోడై ఉండే దేవుడు. ఏది మనకు ఎంత మాత్రము హాని చేయదని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు నీ ఉద్యోగ స్థలంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ ఉండొచ్చు, ఎన్నో సమస్యల మధ్యలో నివసిస్తూ ఉండొచ్చు. ఏ ఆపద నీ మీదకి ఎలా వస్తుందో అని చెప్పి కంగారు పడుతున్నావేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని పేరు పెట్టుకొని పిలిచి ఉన్న దేవుడు, దేవుడు ఏర్పరచుకొని ఉన్న దేవుడు, ఆయన అభిషేకాన్ని మన పైన కుమ్మరించిన దేవుడైన. అందుకే రాయబడి ఉంటుంది 105వ కీర్తన 14వ వచనంలో ఒక ఆజ్ఞ రాయబడి ఉంటుంది చూడండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు అని ప్రభు వాగ్దానం ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈరోజు దేవుని అభిషేకం మనలో ఉంది. దేవుడు నిశ్చయంగా మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరు కూడా మనల్ని ముట్టరు. అబ్రహాము గురించి మనందరికీ కూడా తెలుసు. అబ్రహాము భార్య అయిన శారాని ఒక అన్యరాజు తీసుకొని వెళ్ళినప్పుడు అన్యరాజుతో దేవుడు చెప్తా ఉంటాడు ఏమని అంటే, నీ గురించి నాకు తెలుసు అని చెప్పి అక్కడ రాజుని గురించి మాట్లాడుతూ శారాని ముట్టుకొనివ్వలేదంట అండి. ఎందుకంటే అబ్రహామును బట్టి అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుని మాట నమ్మి దేవుడిని వెంబడిస్తున్న వ్యక్తిగా అబ్రహాము ఉన్నాడు. కాబట్టి అబ్రహామును బట్టి శారాకు ఏ హాని కలగకుండా, శారాని అంటే వారు ముట్టుకోకుండా దేవుడు వారి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, అనుకోకుండా ఆపదల మధ్యలో, సమస్యల మధ్యలో నువ్వు చిక్కింపబడతానని భయపడుతున్నావేమో. కానీ దేవుడు తన కనుపాప వలె మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడిను. దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే అరణ్య ప్రదేశంలో కూడా మనల్ని కనుగొన్నాడంట. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కూడా ప్రభు మనల్ని కనుగొని మనల్ని తన కనుపాప వలె కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని నిలబడండి. దేవుడు తన వాగ్దానాలను తప్పే దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ధైర్యం తెచ్చుకో. ఏ ఆపద నీ యొద్దకు రాదు, ఏ శ్రమ నీ యొద్దకు రాదు. దేవుడు ఆజ్ఞాపిస్తుంటాడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా నేను దేవదూతలకు ఆజ్ఞాపించున్నాను, వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారని. ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు చూడండి. మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు కాపాడతాడంట.
ప్రభు హస్తపు నీడలో దాగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుడు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడండి. ఏది కూడా మీకు హాని చేయదు. అబ్రాహాము దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి అబ్రాహాము జీవితంలో ఏది కూడా హాని చేయలేకపోయింది. అబ్రాహాము భార్య అయిన శారాకు కూడా ఏ హాని కలగలేదు. యోబు కలిగిన సమస్తానికి దేవుడు అగ్ని కంచె వేశాడు కాబట్టి అపవాది యోబును ముట్టలేకపోయాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. నిన్ను ముట్టకుండా దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. ఎలీషా కొండ మీద ఉండగా ఎలీషా చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, కానీ ఆ కొండ మీదకి రాలేకపోయారు. ఎందుకంటే దేవుడు ఆ కొండ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. పనివారు శత్రువులను చూడగలుగుతున్నారు కానీ దేవుని కాపుదలను చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అతడు చుట్టూ అగ్ని రథములను చూడగలిగాడంట. దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. తన అరచేతుల్లో మనం చెక్కుకొని ఉన్నాడు. ఆయన యుద్ధ మన ప్రాకారములు నిత్యము ఆయన యుద్ధ ఉన్నవని రాయబడి ఉంటది. దేవుడు తన అరచేతుల్లో మనం చెక్కుకొని ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ప్రభు అంత ఈజీగా మనల్ని వదిలేస్తాడని మీరు అనుకోవద్దు. యెహోవా తన ప్రజలను విడనాడువాడు కాదు. యెహోవా తన స్వాస్థ్యమును ఎన్నడూ విడనాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. నిన్ను విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాడు. నిన్ను ఎన్నటికీ విడవను అని ప్రభు వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పటికి కూడా మనల్ని విడిచిపెట్టాడు ప్రియ దేవుని బిడ్డ. ధైర్యం కలిగి నిలబడు, ధైర్యం కలిగి నడిపింపబడు. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఎడారిలో సంచరిస్తున్నారండి. వారు ఎడారిలో అక్కడ అరణ్యంలో సంచరిస్తున్న కాలమంతని కూడా, వారు ప్రయాణిస్తున్న కాలమంతని కూడా దేవుడు వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తోడై ఉన్నాడు. కాబట్టి శత్రువులు వారిని ముట్టలేకపోయారంట. చుట్టూ ఉన్న రాజ్యాల వారికి భయమును కలగచేశాడు ప్రభు. ఎవరు కూడా మనకు హాని చెయ్యరు. ఎప్పటి వరకు అంటే దేవుడు నడిపిస్తున్న మార్గంలో మనం నడిపింపబడ్డప్పుడే, దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడే, ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించినప్పుడు మనని ఎవ్వరు కూడా ముట్టలేరు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో చిక్కింపబడి ఉన్నారని చెప్పి ఫరో వారిని తరుముతాను, వారిని పట్టుకుంటాను, నా కత్తి చేత వారిని నశింపజేస్తాను అనుకుని బయలుదేరాడు. కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎర్ర సముద్రము వారికి రహదారిగా మార్చబడింది. ఇక శత్రువులు కనబడకుండానట్లుగా దేవుడు ఆ శత్రువులందరినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసి ఉన్నాడు. దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరిచే దేవుడైనా, మన శత్రువుల ఎదుట మన తల ఎత్తే దేవుడైనా, మన శత్రువులను మన చేతికి అప్పగించే దేవుడైనా. అందుకే రాయబడి ఉంటుంది ఏంటంటే, మీలో ఒక్కడు 1000 మందిని తరుముతాడు. ప్రభు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. శత్రువుల ఎదుట మనకు జయాన్ని ఇస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు 40 సంవత్సరంలో అరణ్యంలో క్షేమంగా నిర్భయముగా జీవించారు. ఎలా అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారిని ఎవ్వరు ముట్టలేరు. ఆయుధంతో కాదండి, మాటతో కూడా ముట్టలేరండి. బిలాము వచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలను శపించాలని, కానీ శపించలేకపోయాడు. ఎందుకంటే మాట కూడా మనకు విరోధంగా రాకుండా ప్రభు కాపాడుతాడు. క్రియను మాత్రమే కాదు, మనకు విరోధంగా ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఆ మాటలు కూడా దేవుడు వినే దేవుడై ఉన్నాడు. ఆ మాటలు కూడా ఆపే దేవుడై ఉన్నాడు. మోషేకి విరోధంగా సొంత సహోదరుడు మాట్లాడుతుంటేనే దేవుడు మౌనంగా ఊరుకోలేదు. ఈరోజు నీకు విరోధంగా లేచిన వారిని ప్రభు అణిచివేస్తాడు. నీ విరోధులందరినీ అణిచివేస్తానని వాగ్దానం చేసిన దేవుడైనా నీకు విరోధంగా మాట్లాడే నోటిని కూడా ప్రభు అణిచివేస్తాడు. ప్రభు మౌనంగా ఉండడు ప్రియ దేవుని బిడ్డ. దేవుని కాపుదల్లోనే ఉన్నా నిశ్చయంగా ప్రభు ఏ రీతిగా మనల్ని కాపాడుతున్నాడంటే 121 కీర్తనలో చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. చదవండి 3, 4 వచనాలు, 5 ఆ వచనం మనం చూస్తే, ఆయన నీ పాదము త్రుట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమె దేవుడు ఏ అపాయము రాకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. 1000 మంది నీ పక్కన కూలినా, 10,000 మంది నీ కుడి పక్కన కూలిన అపాయముని యుద్ధకు రాదు అని వాగ్దానం చేసిన దేవుడైనా నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండే ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఎలా ఎంచుతున్నాడంటే, నిన్ను ఎవరైనా ముడితే తన కనుగుడ్డును ముట్టిన వాడిగా దేవుడు ఎంచుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడు. నిశ్చయంగా ప్రభు దృష్టికి యథార్థంగా ఉండి ప్రభు నడిపిస్తున్న మార్గంలో నడిపింపబడండి. దేవుని రెక్కల నీడను ఆశ్రయించండి. గొప్ప క్షేమాన్ని మీరు అనుభవిస్తారు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు.
నిజమే తండ్రి, క్షేమము కనుగొనబడిపోయి అనేక మంది విరోధులు వ్యతిరేకులు లేస్తున్న ఈ సమయంలో తండ్రి, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడుగా నేను ఎంచుతానని వాగ్దానం చేశావు ప్రభువా. ఈరోజు ఈ మాటలు విని నీ రెక్కల నీడను ఆశ్రయిస్తూ నీ శరణు నుంచి వచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభువా మీరే కాపాడి సంరక్షించి వారి విరోధులందరినీ అణచివేసి అయా వారి శత్రువుల ఎదుటే వారికి భోజనాన్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. బిడ్డల్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి, మేలు చేత నింపండి, సంరక్షించండి, కుటుంబాల చుట్టూని అగ్ని కంచె వేసి కాపుదల దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.